నల్లమల బిడ్డగా తరచూ ప్రస్తావించుకునే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నేడు తొలిసారి ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరిజనుల జల వికాస పథకానికి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చేయూతనందిస్తుంది. ఈ పథకం ద్వారా చెంచుల కష్టాలు తొలగి శాశ్వత జీవనోపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రానున్న 5 ఏళ్లలో సోలార్ పంపు సెట్ల ద్వారా నీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. విద్యుత్ సదుపాయం లేని పోడు భూములకు పూర్తి రాయితీతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి నీరు అందించనున్నారు. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాస ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పోడు భూములకు పంపు సెట్ల ద్వారా నీళ్లు అందించేందుకు ఒక్కో యూనిట్కు 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి 12,600 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదట 600 కోట్లు, అనంతరం ఒక్కో ఏడాదికి 3,000 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనున్నారు. నల్లమల నుంచి అటవీ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దాదాపు 10,000 మంది చెంచులు లబ్ధి పొందనున్నారు. మాచారంలో ఉన్న దాదాపు 50 చెంచు కుటుంబాలు ఇందిరా సౌర జల వికాస పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 175 ఎకరాల్లో వివిధ పండ్ల తోటల సాగుకు తోడ్పాటు అందించనున్నారు. 5 ఏళ్లలో 6 లక్షల ఎకరాల్లో పోడు భూములను సాగునీరు అందించనున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ నల్లమల్ల ప్రాంతానికి రావటం అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నారు. మాకు కూడా ఇటువంటి స్కీమ్ రావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల తరఫున నేను కూడా అందరికీ స్కీమ్ను వర్తింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి అడగాలని చూస్తా ఉన్నాం. అదే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం చూపి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ నల్లమల్లలో 29 తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతాన్ని గురించి బాగా తెలుసు. అదేవిధంగా చెంచు సమస్యల పట్ల కానీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరి సమస్యలు ఏమో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. అన్నిటికి మించి మా నల్లమల్ల ముద్దు బిడ్డ మా నల్లమల్లకు వస్తుండని ఇవాళ ఈ 2 మండలాలతో పాటుగా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా ఆ దిశలో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని మనవి చేస్తూ, ఈ ప్రోగ్రామ్ బేసిక్ గా మనకి ROFR ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ లోపల ఉన్న ఎస్టీ ల్యాండ్స్ లో మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేక అక్కడ వాళ్ళు పండించుకోవడానికి లేకపోతే వాటర్ పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. సో వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్స్ డెవలప్ చేయడానికి అక్కడ మనము ఈ స్కీమ్ ని పెట్టడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో భాగంగా మనం అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటాము, బోర్వెల్ డ్రిల్లింగ్ చేసుకుంటాము, సోలార్ తోని పంప్ సెట్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి తోడు మనం హార్టికల్చర్ క్రాప్స్ ఇచ్చి ఆ హార్టికల్చర్ క్రాప్స్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకి హార్టికల్చర్ క్రాప్స్ కి కంటిన్యూస్ గా వాటర్ సప్లై చేసి ఈ హార్టికల్చర్ క్రాప్స్ పెట్టడం వల్ల అది మనకి ఫారెస్ట్ లో కూడా కలిసిపోతుంది. అట్లానే ఆ ఫార్మర్స్ కి కూడా, ఇండివిజువల్ ఫార్మర్స్ కి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మంచి ఇన్కమ్ వచ్చి వాళ్ళు ఫర్దర్ గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మాకు పోడు భూములు ఇచ్చి ఒక మనిషికి 1.5 ఎకరాల భూమి ఇచ్చి ఇందులో చెట్లు పెట్టి బోర్లు వేసారు, సోలార్ ఇచ్చారు, అట్లనే డ్రిప్ ఇచ్చారు, అదేవిధంగా సింకర్ పైపులు ఇచ్చారు. ఇంకా మనకి ఇష్టమైన తోట ఏమని అడిగితే నేను అవకాడ మొక్క పెట్టుకున్నా. అవకాడ చాలా మంచిగా ఉంటుందని అందరు అంటుంటే ఇష్టపూర్తిగా కోరి పెట్టుకున్నాను. దీంతో భాగంగా పోడు భూములల్లా మాకు ఇంత మంచిగా చేయడం వల్ల మా ముఖ్యమంత్రి సార్కు ఎంతో రుణపడి ఉండమని అనుకుంటున్నాం. అందులో మా ఉప ముఖ్యమంత్రి సార్ గారికి, మా మంత్రి సీతక్క గారికి, ఇక్కడ స్థానిక మా ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ ఉన్న కలెక్టర్ సార్ గారికి, మా PO సార్ గారికి, అందరికీ మేము ఎల్లవేళలా మా చెంచుల తరపున అందరి తరపున రుణపడి ఉండమని అనుకుంటున్నాం. మాకు మా ఊరికి రావడం, మాకు ఇవ్వడం ఎంతో సంతోషం. ఇట్లా ఇది రాష్ట్రం మొత్తం కావడం ఇంకా చాలా నాకన్నా మా చెంచులు అందరూ ఎంతో సంతోషపడతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, అటు చెంచుల అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ అయితే కాసేపట్లో నాగర్ కర్నూలుకి చేరుకునున్నారు సీఎం. అయితే ఈ పథకం ద్వారా కూడా ఎంతమందికి లబ్ధి చేకూరనుంది, డీటెయిల్స్ ఏంటి?
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. అయితే గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా దాదాపు 6 లక్షల ఎకరాలకు సంబంధించి 2,10,000 మంది గిరిజన రైతులకు సంబంధించి కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 12,600 కోట్ల రూపాయలతో కూడా ఈ పథకం రూపకల్పన జరిగింది. ఒక్కొక్క యూనిట్కి సంబంధించి 6 లక్షల రూపాయలు రైతుకు పంపు సెట్లు అందించబోతా ఉన్నారు. ఇది 100% కూడా సబ్సిడీ దీంట్లో వస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు సంబంధించి కూడా నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి కూడా నాగర్ కర్నూలు వెళ్ళబోతున్నారు. ఇక అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ టెంపుల్ను దర్శించుకొని కూడా అక్కడ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకొని కూడా అక్కడ గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులతో కూడా గంట పాటు గడవన్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. ఈ పథకానికి సంబంధించి 2006లో ఏదైతే గిరిజన రైతులకు సంబంధించి అడవి హక్కుల భూముల పట్టాలు ఇచ్చిందో ఆ రైతులకు సంబంధించి కూడా ఈ పథకం ప్రస్తుతం లబ్ధి చేకూరబోతుంది. 2,10,000 మంది రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు సౌర విద్యుత్తో కూడినటువంటి సాగునీరు అందించడంతో పాటు ఉద్యానవన పంటలకు సంబంధించి మొక్కల పంపిణీతో పాటు వాళ్ళు ఆ మొక్కలు పెరిగి ఆదాయం వచ్చేంత వరకు కూడా అంతర్ పంటలు కూడా వేసుకునేందుకు ఒక బడ్జెట్ రూపకల్పన దీనికి జిల్లా కలెక్టర్తో పాటు ఆయా జిల్లా శాఖ మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కో యూనిట్కి సంబంధించి దాదాపు 2.5 ఎకరాలను ఒక యూనిట్గా తీసుకొని 6 లక్షల రూపాయల ఖర్చుతో కూడా బోరు వేయడంతో పాటు అక్కడ సోలార్ ఏదైతే ప్లాంట్తో పాటు అక్కడ సోలార్ పలకలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద రైతుకు సంబంధించి ఒక్కొక్క యూనిట్కు 6 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో కూడా ఈ యొక్క పంపు సెట్లు ఇవ్వబోతా ఉంది. పూర్తిగా కూడా విద్యుత్తు అందినటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పంటలకు సంబంధించి భూములకు సంబంధించి కూడా ఏదైతే ఈ యొక్క నీటిని అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. మొత్తం 5 ఏళ్ల కాలంలో కూడా ఉన్నటువంటి రైతులందరికీ 6 లక్షల ఎకరాలకు కూడా ఈ సౌర విద్యుత్తో కూడినటువంటి నీటిని కల్పించేటువంటి అవకాశానికి సంబంధించి పథకం రూపొందించి మొత్తం 12,600 కోట్ల రూపాయలు ఇందుకు గాను 5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి కాసేపట్లోనే ప్రస్తుతం నాగర్ కర్నూలుకు చేరుకోబోతున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామానికి సంబంధించి ముఖ్యమంత్రి చేరుకొని అక్కడ ఈ పథకానికి ప్రారంభోత్సవం చేసింది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అయితే వాసు ఇంత పెద్ద మొత్తంలో కూడా చెంచుల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీని పట్ల ఆ ప్రజలు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, వారి స్పందన ఎలా ఉంది? ఇప్పటి వరకు అంటే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి పట్టాలైతే ఇచ్చారు, కానీ వాటికి సాగునీరు అవకాశం అనేది కష్టంగా మారినటువంటి నేపథ్యంలో కూడా పంపు సెట్ల ద్వారా ఏదైతే సౌర విద్యుత్ తోటి పంపు సెట్లు ఏర్పాటు చేసి బోర్వెల్లు త్రవించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వాళ్లకు సాగునీటి అవకాశం లభిస్తూ ఉంది. తద్వారా వాళ్ళు ఆర్థికంగా కూడా బలపడేందుకు అవకాశం ఉంటుంది. ఏదైతే వాణిజ్య పంటలకు సంబంధించి ఉద్యానవన పంటలు పండించినట్టయితే ఖచ్చితంగా ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరోపక్క ఈ 5 ఏళ్ల కాలానికి సంబంధించి కూడా ఆ ఉద్యానవన మొక్కలు పెరిగేలోపు కూడా అంతర్ పంటలుగా వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని రూపకల్పన చేసింది. కాబట్టి పూర్తిగా గిరిజనులకు సంబంధించి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకే ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఎందుకంటే ఏ పంట పండించాలన్నటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండించు వస్తున్న నేపథ్యంలో కూడా 2006లో గవర్నమెంట్ వీళ్లకు అటవీ భూముల హక్కు చట్టం కింద కూడా పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్లకు సాగునీరు లేక సరైనటువంటి పంటలు పండక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ గిరిజన రైతాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించి వాళ్ళను ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మొత్తం 5 ఏళ్ల కాలంలో 12,600 కోట్ల రూపాయలు వాళ్ళ కోసమే కేటాయిస్తున్న నేపథ్యంలో గిరిజనులు మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి నీటి సౌకర్యం ఈ యొక్క పథకంతో రాబోతున్న నేపథ్యంలో కూడా ఈ గిరిజన రైతులంతా కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో అటు చెంచుల అభివృద్ధి కోసం కూడా అటు రేవంత్ సర్కార్ అయితే ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే మరి కాసేపట్లో నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో అక్కడ గిరిజనులంతా కూడా